హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సినీ దర్శకుడు తేజ తనయుడు మీద పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే డబ్బులు తీసుకుని ఇవ్వకపోవడం, అలాగే కిడ్నాప్ కేసు, అలాగే మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన ద్వారా ఆయన మీద శుక్రవారం నాడు కేసులు నమోదు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? తెలుగు దర్శకుడు తేజ చిత్రంతో మనకు చాలా పాపులర్ అయినటువంటి డైరెక్టర్, ఓ చిన్న చిత్ర నిర్మాత దర్శకుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందే శివ చిత్రంతో ఆయన కెమెరామెన్గా కానీ పబ్లిసిటీ విషయంలో కానీ మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి తేజ గారు. అతని కుమారుడే అవితోష్ తేజ అని ఒక వ్యక్తి చేతిలో ప్రణీత్ అనే చేతిలో మోసపోయాడని, దాని తాలూకు డబ్బులు రావాల్సినటువంటి కార్యక్రమంలో వాళ్ళని బెదిరించారని ఒక వార్త. విషయం ఏంటంటే, ఈ తేజ గారి కుమారుడు ఏంటంటే అవితోష్ తేజ ఏదో యాదృచ్ఛికంగా ఏదో క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికో దేనికో సందర్భంలో ప్రణీత్ అని ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనిని నమ్మి అతనితో స్నేహం వల్ల కావచ్చు, అతన్ని సరే ఆయన మాటలలో కావచ్చు, గైడ్లైన్లు కావచ్చు, అతడు షేర్ బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయని భావించి ఇద్దరు పార్ట్నర్షిప్లో, అంటే అవితోష్ తేజ అండ్ ప్రణీత్తో పాటు ఆయన భార్య కూడా మరి వ్యవహారాలలో ఇన్వాల్వ్ అయినట్టుగా అర్థమవుతూ ఉంది. మొత్తం మీద వాళ్ళు ఇద్దరు మ్యూచువల్ పార్ట్నర్షిప్ తోటి, అండర్స్టాండింగ్ తోటి షేర్ బిజినెస్ అయితే చేశారు. అయితే దాంట్లో అనుకోకుండా ఈ తేజకు 11 లక్షల రూపాయలు నష్టం వచ్చినట్టు గ్రహించి ఆ డబ్బులు తిరిగి రాబట్టుకోవడానికి ప్రణీత్ను బలవంతంగా కిడ్నాప్ చేశాడని, బలవంతంగా తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకోవడంతో పాటు ఆ సందర్భంగా ఈ ప్రణీతను యొక్క వ్యక్తి యొక్క భార్య అక్కడ ఉంటే ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారని కేసు నమోదైంది కోర్టు ఆదేశాల మేరకు. వాస్తవం ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇతడు జరిగిన సంఘటన తర్వాత ఏదైతే ప్రణీత్ ఈ తేజతోటి బలవంతంగా సంతకాలు పెట్టించుకోవడం, తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకోవడం లాంటి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే, బహుశా పోలీసులు మరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కేసు నమోదు చేయలేదో, లేదా ఇతను చెప్పినటువంటి విషయంలో నమ్మదగినటువంటి ఎవిడెన్స్ లేకపోవడం ఇలాంటివి కూడా. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు, పోలీస్ ఫిర్యాదులో కంప్లైంట్ ఇచ్చినప్పుడు సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ కనపడాలి. ఆ జరిగిన సంఘటన తాలూకు ఆధారాలు నమ్మదగింది అనిపించినప్పుడు మాత్రమే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసినంత ఆ నమ్మదగిన ఆధారాలతోటి సాక్ష్యాలు సేకరించి దాన్ని విశ్లేషించి కేసు కట్టడం జరుగుతుంది. సో మరి అందువల్ల కావచ్చు, అదర్వైజ్ లేదా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, అది కేసు కాలేదు. వీళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు వాళ్ళు ఆదేశం మేరకు కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కేసు నమోదైంది. అయితే ఇంతకుముందు అంటే ఈ కేసు మరి తీర్పు వస్తుంది అనుకున్నారో ఏమని జరిగింది కానీ, తీరా 2-3 రోజుల ముందు ఈ అవితోష్ తేజ వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. వీటిలో ఉన్న మమ్మల్ని వ్యాపారం నష్టం చేశారు, వీళ్ళ వల్ల అవి నష్టపోయాము అంటూ వాళ్ళు ఫిర్యాదు చేశారు. సరే, ఇప్పుడు ఇరు వర్గాల కేసు అయితే నమోదైంది, కానీ తదుపరి ఎవరి మీద ఎవరు చర్య తీసుకుంటారు, ఎవరి వర్షంలో న్యాయం ఉందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. వేచి చూడాలి, న్యాయం గెలుస్తుందా లేదా అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.